నమస్కారం, వి తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ. జాతీయ వేదికపై చంద్రబాబు నాయుడు ప్రసంగం. ఎన్డీఏ భేటీలో మోడీ నాయకత్వానికి జైకొట్టిన టీడీపీ. కబ్జాదారులపై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం. హైదరాబాద్లో అక్రమ కట్టడ కూల్చివేతలకు పూర్తి మద్దతు. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ఉల్లేఖనం. మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఇస్తామంటూ ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే దేశానికి ప్రత్యామ్నాయం లేదు అనే భ్రమలను ఛేదించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని, నేడు దేశాభివృద్ధిలో అదే టీడీపీ కీలక భూమిక పోషిస్తోందని ఎన్డీఏ కూటమి వేదిక మరోసారి రుజువైంది. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల కీలక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు నెహ్రూ తర్వాత ఎవరు, ఇందిరా, రాజీవ్ తర్వాత ఎవరు అంటూ దేశ భవిష్యత్ ఒకే కుటుంబానికి పరిమితమనే భ్రమ కల్పించారని, కానీ ప్రజాస్వామ్యంలో నాయకత్వం అంటే వారసత్వం కాదు, కేవలం సామర్థ్యమేనని నిరూపించడంలో టీడీపీ ఎప్పుడు ముందుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకున్న అచంచలమైన విశ్వాసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. మోడీ నేషన్ ఫస్ట్ సిద్ధాంతం వల్లే ప్రపంచ వేదికపై భారత గౌరవం అమాంతం పెరిగిందని ఆయన కొనియాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధాని మోడీ బృహత్తర లక్ష్యానికి తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి భాగస్వాములుగా నిలుస్తాయని చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రసంగం కేవలం ఒక వ్యక్తిని ప్రశంసించడం కాదని, భారతదేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న దిశకు ఇది అద్దం పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భారత పురోగతి, ప్రజల ఆకాంక్షలు ఇవే కేంద్ర బిందువుగా కూటమి రాజకీయం సాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ పట్ల చంద్రబాబు వ్యక్తపరిచిన ఈ గట్టి నమ్మకం అటు కేంద్రంలో స్థిరమైన పరిపాలనకు, ఇటు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక బలమైన పునాదిగా మారబోతోంది. దేశ ప్రగతిలో తెలుగు జాతి పాత్రను చంద్రబాబు జాతీయ వేదికపై సగర్వంగా చాటి చెప్పారు. It is great honor to table before this August House gathering resolution of gratitude, a historic tribute to India's longest serving continuously elected Prime Minister Sri Narendra Modi ji. The right leader at the right time, at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji. 2001 he elected as Chief Minister. Now nearly 25 years. Sometimes I am also introspecting myself. How is able to live up to the expectations of the people? That is very, very important. That is the leadership Honorable Prime Minister is having. Today, the world is in turmoil. Wars, fractured supply chains, energy markets in turmoil, facing aging problems, major economies slowing, uncertainty on every continent. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక భారీ సంచలన ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాల సమస్యలపై స్పందిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంతగా అడుగుతున్నా, విజ్ఞప్తులు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మానవత్వంతో స్పందించడం లేదని జగన్ మండిపడ్డారు. ఒకవేళ ఈ ప్రభుత్వం బాధితులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం నెల రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు కోటి చొప్పున భారీ పరిహారం అందిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. విశాఖపట్నం వేదికగా స్టీల్ ప్లాంట్ బాధితులు, కార్మికులు
ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా కలమెత్తారు. ఫ్యాక్టరీ భూసేకరణ మరియు వివిధ ప్రమాదాల్లో నష్టపోయిన నిర్వాసిత కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తాము ఇంతగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకి మానవత్వం ఉండాలని, బాధ్యులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత పాలకులపై ఉంటుందని గుర్తు చేశారు. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం స్పందించకపోతే తాము చూస్తూ ఊరుకోబోమని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికార పీఠాన్ని అధిరోహించిన 30 రోజుల్లోనే ప్రతి బాధిత కుటుంబానికి ₹1 చొప్పున ఆర్థిక సహాయం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ₹1 పరిహారం ఇస్తామంటూ వైఎస్ జగన్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు విశాఖపట్నంతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తుకు చర్చకు దారితీసింది. జగన్ విసిరిన ఈ సవాలుపై అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి. మేము ఇంత అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపి హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరంలో కురిసిన తొలకరి వర్షానికి రోడ్లన్నీ స్తంభించిపోవడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 1 కిలోమీటర్ దూరం వెళ్లడానికి సామాన్య ప్రజలకు 2 నుంచి 4 గంటల సమయం పట్టిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చెరువుల్లో, కుంటల్లో ఉండాల్సిన నీరు కాలనీలు, బస్తీల్లోకి రావడానికి కారణం గత పాలకుల హయాంలో జరిగిన భూ ఆక్రమణలేనని సీఎం మండిపడ్డారు. ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించి కట్టిన ఎంతటి పెద్దవారి కట్టడాలనైనా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ను వరద ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆక్రమణ తొలగింపు చర్యలను సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సమర్థించుకున్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ కూల్చివేతల ద్వారా మేమేమైనా ఇంచు భూమైనా సొంతానికి తీసుకున్నామా అని ఆయన నిలదీశారు. ప్రభుత్వ భూములను, సహజ వనరులైన కుంటలను కొందరు స్వార్థపరులు చెరపట్టడం వల్లే నగరానికి దుస్తొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలు వరదలతో నరకం చూడకూడదనే ఉద్దేశంతోనే ఆక్రమణలు తొలగించి చెరువులను పునరుద్ధరించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రూల్స్ అతిక్రమించి కట్టిన ఏ ఒక్క నిర్మాణాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కబ్జాదారులకు సీఎం గట్టి హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్ గ్లోబల్ ఇమేజ్ను కాపాడడంతో పాటు సామాన్యుడికి ట్రాఫిక్, వరద కష్టాలు తప్పించడానికి తమ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలతో నగరంలో కబ్జాదారుల గుండెల్లో వణుకు మొదలైంది. తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి. పెద్ద ఎత్తున వర్షం పడలే, రోజంతా వాన పడవలే. కానీ 2 గంటనే హైదరాబాదు నగరంలో వాన పడితే రోడ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. రోడ్ల మీద మొత్తం వర్షపు నీరు వరదలై పారింది. ట్రాఫిక్ అతలాకుతలమైంది. కిలోమీటర్ ప్రయాణానికి 2 నుంచి 4 గంటలు పట్టింది. అంతర్జాతీయ నగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోని మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలి. చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేసుకొని, పబ్లిక్ పార్కులను ఆక్రమించుకొని, ప్రభుత్వ భూములను చెరబట్టి ఈనాడు అక్రమ నిర్మాణాలు చేపట్టబట్టే ఇవాళ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, కుంటలకి వెళ్లాల్సిన నీళ్లు, నాలాలో ప్రవహించాల్సిన నీళ్లు, వర్షపు నీళ్లు మొత్తం రోడ్ల మీద ప్రవాహమైంది. చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు. తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాండ్ మార్క్ కామెంట్స్ చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న విపక్షాలపై ఆయన పదునైన విమర్శలు గుప్పించారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలని చూసేవారు గతానికి చెందిన వాళ్ళని, అదే ఫ్యూచర్ సిటీని నిర్మించేవారు భవిష్యత్తును సృష్టించేవాళ్లంటూ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు కేవలం ఇవాటి కోసం కాదు, రాబోయే తరాల తెలంగాణ బిడ్డల కోసమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 4వ నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీపై వస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి పూర్తిగా తిప్పుకొట్టారు. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు విజన్ను ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. తెలంగాణలో పుట్టబోయే, రాబోయే తరాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ నగర ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు. కేవలం రాజకీయ ఉనికి కోసం కొందరు ఈ బృహత్తర ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని, వారు గతంలోనే ఉండిపోతారని, తాము మాత్రం తెలంగాణ భవిష్యత్తును సృష్టించి తీరుతామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరియు ఎకో ఫ్రెండ్లీ మౌలిక వస్తువులతో ఈ నగరం రూపుదిద్దుకోబోతోందని సీఎం వెల్లడించారు. అభివృద్ధి విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, విమర్శలను తిప్పికొడుతూ తెలంగాణను గ్లోబల్ లీడర్గా నిలబెడతామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు అటు పారిశ్రామిక వర్గాలు, ఇటు యువతలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో పండిండు, మారీచుడిని, సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని
మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న యువకులను, ఈనాడు ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలన్నా ఫ్యూచర్ సిటీని విస్తరించాలన్నా మీరు ఒక్కసారి చెప్పండి. ఈనాడు ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్కే కాదు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్ను అందించడమే కాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా వికసిత్ భారత్ సాధనల ఏకైక లక్ష్యంగా నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో టీమిండియా స్ఫూర్తిని చాటుతూ దేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి సంబంధించిన రాబోయే దశాబ్దాల రోడ్ మ్యాప్ పై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. భారతదేశాన్ని 2047 నాటికి పూర్తిస్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పానికి ఈ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఒక మైలురాయిగా నిలవనుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారానే క్షేత్రస్థాయిలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో ఆధునీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపుదల మరియు స్థానిక తయారీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. రాష్ట్రాలు తమ ఆర్థిక వనరులను గరిష్టంగా వినియోగించుకుంటూ జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వాములు కావాలని ఈ వేదిక ద్వారా ప్రధాని పిలుపునిచ్చారు. రాష్ట్రాల బలమే దేశ బలం అనే నమ్మకంతో సాగుతున్న ఈ సమావేశ నిర్ణయాలు భవిష్యత్ భారత్ నిర్మాణంలో అత్యంత కీలకం కానున్నాయి. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన తీర్మానాల పూర్తి వివరాలను నీతి ఆయోగ్ అధికారులు సాయంత్రం అధికారికంగా వెల్లడించనున్నారు. గుంటూరు జిల్లా తెనాలిపట్నంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెనాలి తూర్పు కాలువకట్ట రోడ్లో ఇవాళ ఉదయం ఆయన ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ క్రమంలో నియోజకవర్గ ప్రజలు నిత్యం ప్రయాణించే ప్రధాన రహదారిపై ఎక్కడి వ్యర్థాలు అక్కడే పేరుకుపోయి కనీసం పట్టించుకునే నాదులే లేకపోవడాన్ని చూసి మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వానికి నిరసనగా రోడ్డుపై ఉన్న చెత్తను పూర్తిగా తొలగించేంత వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్డు పక్కనే బైఠాయించారు. తెనాలి నియోజకవర్గంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందంటూ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా రంగంలోకి దిగారు. తూర్పు కాలువకట్ట రోడ్ పరిసరాల్లో కుప్పలుగా పడి ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను చూసి మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి స్వయంగా రోడ్డుపై బైఠాయించారనే సమాచారం అందడంతో అప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన తెనాలి మున్సిపల్ యంత్రాంగం ఒక్కసారిగా పరుగులు తీసింది. మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ సిబ్బంది భారీగా ట్రాక్టర్లు, జేసీబీలతో రంగంలో దిగి యుద్ధ ప్రాతిపదికన వ్యర్థాలను క్లియర్ చేయడం ప్రారంభించారు. అధికారులు పనులు పూర్తి చేసే వరకు మంత్రి అక్కడే ఉండి పనులను పర్యవేక్షించడం విశేషం. ప్రజల ఆరోగ్యం, పట్టణ పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి అధికారులైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. మంత్రి ఆకస్మిక తనిఖీ మరియు నిరసనతో తెనాలి పట్టణ అధికారులు ఇప్పుడు పొణుకు మొదలైంది. నీకు ఒక బాధ్యత ఉంది, ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరా అసలు? అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది టెండర్ పిలుస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయండి టెండర్ పిలుస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పేది టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు, మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంది. దాని టెండర్ ఏంటి? దానికి ఎట్లా? ఎక్కడైనా విన్నావా? ఇది మన ట్రాక్టర్, మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది, దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేసేలా ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న అల్లూరు సీతారామరాజు నూతన విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. అయితే విమానాశ్రయం రన్వే, టెర్మినల్ బిల్డింగ్ పనులు చకచకా పూర్తవుతున్న ప్రయాణికులు అక్కడికి చేరుకునేందుకు అవసరమైన రోడ్, మెట్రో కనెక్టివిటీ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్రాల అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ కూటమి ప్రభుత్వం ఎయిర్పోర్టుకు సంబంధించిన కనెక్టివిటీ పనులను గాలి కుదిరేసిందంటూ విపక్షాలు మరియు స్థానికులు మండిపడుతున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభించడానికి గడువు సమీపిస్తోంది. రన్వే పనులు, టెక్నికల్ ఇన్స్టాలేషన్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. కానీ విశాఖపట్నం నగరం నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయానికి ప్రయాణికులు ఎలా చేరుకుంటారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. గతంలో ప్రతిపాదించిన విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు అంగుళం కూడా ముందు కాపాడలేదు. అటు ఎయిర్పోర్టుకు సులభంగా చేరుకోవడానికి ప్లాన్ చేసిన ఐకానిక్ బీచ్ రోడ్ కారిడార్
ప్రాజెక్టు కానీ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిర్మించాల్సిన ఫ్లైఓవర్ల పనులు కానీ కనీసం టెండర్ల దశను కూడా దాటలేదు. కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు తెస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ మౌలిక వసతుల కల్పనలో చేతులెత్తేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేవలం ఎయిర్పోర్ట్ లోపల రన్వే నిర్మిస్తే సరిపోదని ప్రయాణికులకు నగరంతో వేగవంతమైన రవాణా వసతులు కల్పించడంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఉత్తరాంధ్ర మేధావులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినా కనెక్టివిటీ లేక అది ప్రయాణికులకు పెద్ద భారంగా మారే ప్రమాదం ఉంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ చౌరస్తా వేదికగా నిరుద్యోగ యువత ఉవ్వెత్తున నిరసన దిగింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ సంఖ్యను భారీగా పెంచాలంటూ వందలాది మంది అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన 5,000 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ను ఏకంగా 20,000కు పెంచాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిరసనతో దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లో మగ్గుతున్నారు. అయితే ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులతోనే సరిపెట్టాలని చూడడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం దిల్సుఖ్ నగర్ వెంకటాద్రి థియేటర్ సమీపంలో ప్లకార్డులతో గుమిగూడిన నిరుద్యోగులు పోస్టుల సంఖ్యను కనీసం 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకోకు దిగారు. రంగంలో దిగిన పోలీసులు నిరసనకారులను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో అభ్యర్థులను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనాలకు ఎక్కించారు. పలువురు విద్యార్థి నేతలను ముందస్తుగా అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య పెంచే వరకు తమ ఆందోళన ఆపేది లేదని, అవసరమైతే ప్రగతి భవన్, అసెంబ్లీ ముట్టడి కూడా వెనకాడబోమని నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. హైదరాబాద్ మహానగరంలోని ఐటీ హబ్ను కుదిపేస్తున్న డ్రగ్స్, గంజాయి దందాపై ప్రత్యేక నిఘా విభాగం ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. ఐటీ కారిడార్లో నానక్రామగూడ కేంద్రంగా సాగుతున్న భారీ గంజాయి అడ్డాపై అధికారులు ఇవాళ ఆకస్మిక మెరుపుదాడి నిర్వహించారు. ఈ సోదాల్లో గంజాయి కొనుగోలు చేస్తూ ఏకంగా 50 మంది ఐటీ ఉద్యోగుల అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే అధికారుల ఎంట్రీపై ముందస్తు సమాచారం అందడంతో ఈ నెట్వర్క్ నడుపుతున్న ప్రధాని కింగ్ పిన్ లేడీ డ్రగ్ డాన్ నీతూభాయ్ అక్కడి నుంచి పరారైంది. గతంలో పలు డ్రగ్స్ కేసుల్లో చిక్కి పీడీ యాక్ట్ ఎదుర్కొని జైలు నుంచి విడుదలైన నీతూభాయ్ దూల్పేట్ నుండి మక్కా మార్చి ఐటీ కోర్ ఏరియా అయిన నానక్రామగూడలో అడ్డాపెట్టింది. ఎవరికీ అనుమానం రాకుండా ఒక సాధారణ కిరాణా దుకాణం ముసుగులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు గంజాయి విక్రయించడం ప్రారంభించింది. కేవలం గంజాయి అమ్మకాల ద్వారానే ఈమె రోజుకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు ఏకల్ అధికారులు గుర్తించారు. ఇవాళ ఉదయం ఆమె నివాసం వద్ద గంజాయి కోసం కస్టమర్లు క్యూ కట్టిన సమయంలో ఈగల్ ఫోర్స్ ఒక్కసారిగా దాడి చేసింది. కేవలం గంట వ్యవధిలోనే డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం పరారిలో ఉన్న గంజాయి క్వీన్ నీతూభాయ్ కోసం ఈగల్ ఫోర్స్ అధికారులు నానక్రామగూడలోనే మక్కా వేసి ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ఐటీ కార్డర్లో అమ్ముకున్న పూర్తి కస్టమర్ లిస్ట్ మరియు డిజిటల్ నెట్వర్క్ ను ఛేదించే పనిలో పడ్డారు. See, I'm a software employee. I come from Bangalore. I work for Fastned. Like this is the first time I have never been to Hyderabad. For the past 5 to 10 years, I am not been to Hyderabad. So for the past 5 to 10 years, I have never been. Sir, I happen to have sir, I am Wangala Bharat. My father is an advocate. From Nizam. We are from Nizamabad. My mother is. భారత ఇంధన రంగంలో ఒక క్రేజీ అప్డేట్ చోటు చేసుకుంది. భవిష్యత్ ఇంధనంగా మారుతున్న ఇథనాల్ బ్లెండింగ్ ను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక శాతంలో ఇథనాల్ మిక్స్ చేసిన పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీలను పూర్తిగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో ఇప్పటికే విజయవంతమైన E20 లక్ష్యాన్ని అందుకోవడంతో పాటు సరికొత్తగా E85 ను లాంచ్ చేసిన నేపథ్యంలో ఈ క్లీన్ ఫ్యూయల్కు ఉన్న అన్ని రకాల ఆర్థిక అడ్డంకులను తొలగించాలని కేంద్రం డిసైడ్ అయింది. దేశంలో కాలుష్యం తగ్గించడంతో పాటు భవిష్యత్తులో 100% ఇథనాల్ బ్లెండింగ్ దిశగా భారత్ను తీసుకెళ్లడమే కేంద్రం యొక్క ప్రధాన వ్యూహం. ఈ ఎక్సైజ్ డ్యూటీ రద్దు నిర్ణయం వల్ల ఇథనాల్ ఇంధనం సామాన్యుడికి మరింత చౌకగా అందుబాటులోకి రానుంది. తద్వారా విదేశాల నుంచి
నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ భారం తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఒడిదుడుకుల నుంచి మన ఎకానమీని కాపాడుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు బయోఫ్యూయల్ అయిన ఇథనాల్ తయారీకి చెరకు, పాడైపోయిన ధాన్యాలను ఎక్కువగా వాడుతుండటంతో ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్ల మంది రైతుల ఆదాయం కూడా భారీగా పెరగనుంది. మొత్తానికి పెట్రోల్ ధరల బారి నుంచి సామాన్యులకు ఉపశమనం ఇస్తూనే పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ ఎనర్జీ దిశగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు భవిష్యత్తును మార్చేయబోతున్నాయి. పచ్చడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది కాలంగా సామాన్యుడికి అందనం తెత్తుకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ మేలిమి బంగారం ధర భారీగా క్షీణించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారంపై ఏకంగా 2,130 రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం ఇది 1,45,640 మార్కు చేరింది. కేవలం 2 రోజుల వ్యవధిలోనే పచ్చడి ఏకంగా 7,520 రూపాయల మేర పతనం కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ మరియు గ్లోబల్ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాల వల్లే పచ్చడి ధరలు ఈ స్థాయిలో వెనక్కి తగ్గుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి 24 క్యారెట్ల గోల్డ్ రేట్ తగ్గడంతో పాటు ఇటు పెళ్లిళ్ల సీజన్లో సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 10 గ్రాములు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా ఇవాళ 1,950 రూపాయల మేరకు క్షీణించి 1,33,500కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో స్థానిక పన్నులు మరియు మేకింగ్ ఛార్జీలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఒక్కసారిగా భారీగా దిగిరావడంతో గత కొద్ది రోజులుగా కొనుగోలు వాయిదా వేసుకున్న మధ్యతరగతి ప్రజలు జ్యువెలరీ షాపుల వైపు అడుగులు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు ఒక బిగ్ అలర్ట్. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల తర్వాత నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఐటీ కారిడార్తో పాటు ప్రధాన సెక్టార్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడను ఇప్పటికే వర్షం ముంచెత్తింది. అక్కడ రికార్డు స్థాయిలో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో కృష్ణా జిల్లా చలమేమైంది. ముందుగా భాగ్యనగరం విషయానికి వస్తే వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలోని గచ్చిబౌలి, పటాన్చెరు, కూకట్పల్లి, మియాపూర్, మణికొండ తదితర ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ తరహాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అత్యవసర పరిస్థితులు మినహా రాత్రి సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. ఇక అటు ఏపీలో విజయవాడ నగరం వాన దెబ్బకు విలవిల్లాడుతోంది. నిన్న రాత్రి నుంచి కురిసిన కొండపోత వానకు ఎన్నికేపాడు నేషనల్ హైవే పూర్తిగా జలమయమైంది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు నరకం చూశారు. ఇటు గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం కూడా పూర్తిగా నీట మునిగి చెరువును తలపిస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.